హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వాళ్ళ దసరా కదా, అందుకని మా పాప మా ఆయన బండి కత్తులు అవన్నీ కడుగుతా ఉన్నారు. చూడండి, నేనైతే ఇంట్లో పూజ అయితే సిద్ధం చేసేసుకున్నాను. చూడండి, మా అమ్మవారిని చూడండి మేము ఎలా పెట్టుకున్నాము ఇంట్లోనూ. చూడండి, బొరుగులు, ప్రసాదం అవన్నీ సిద్ధంగా అన్నీ పెట్టేసుకున్నాను, అన్నీ రెడీగా. చూడండి, బండి కూడా సిద్ధం చేసుకో, అన్నీ సిద్ధం అయిపోయినాయి కదా. ఇంకా మా ఆయన వాళ్ళు బండి అయితే కడిగే తలకే మేమైతే ఇంట్లో అమ్మవారిని ఇంట్లో పూజ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చి ఇంక నా మీటర్కి పసుపు గంధము అవి పెట్టాను. తర్వాత బొరుగులు కూడా చల్లేసాను. చూడండి, తర్వాత వచ్చి ఇంక బండి కాడికి వచ్చాము. బండి పూజ పెట్టాలని, లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవము. అందుకని వాళ్ళకి ఓం అని రాసి వాళ్ళకి కానీ పసుపు కుంకుమ అనేది పెట్టాను అనమాట. చూడండి, బొట్లు మేము ఎందుకంటే లాంగ్ ఎక్కువ పోతుంటాడు, అందుకని క్షేమంగా రావాలని ఇంటికి లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ అయితే వేయించుకున్నాము. ఇంకా బొట్లు అయితే పెట్టేసాం కదా. బండి మీద గంధం అయితే చిలకరించేసుకున్నాము. బండి మీద అయిపోయింది. తర్వాత వచ్చి మా ఆయన ట్యాంక్ ఎత్తుకొని పొలం అయితే పోతుంటాడు, అందుకని ట్యాంక్కి కత్తులు పార్లు అన్నీ సిద్ధం కడిగేశాడు. ట్యాంక్కి కూడా బొట్లు పెట్టేసుకుందాం గంధంతో. ట్యాంక్కి కానీ అలా చిలకరించినట్టు గంధం అలా చిలకరిస్తున్నాను అన్నమాట ట్యాంకీ మీద. తర్వాత వచ్చి కుంకుమ బొట్టు అయితే పెట్టాను. కత్తులకు కానీ బొట్లు పెట్టేసి గంధం అలా చిలకరిస్తున్నాను అన్నమాట. గంధం కానీ చిలకరించేసాను. తర్వాత వచ్చి బండికి అయితే సిద్ధంగా అయిపోయినాయి. ట్యాంకీకి కత్తులకు అన్నీ సిద్ధంగా పెట్టేసాను, అన్నీ గంధము అయ్యి. తర్వాత వచ్చి నిమ్మకాయలు కుట్టాలి కాబట్టి అందుకని 3 నిమ్మకాయలు తీసుకున్నాను. 3 నిమ్మకాయలు, దబ్బనం, దారం తీసుకొని కట్టాను. దిష్టికి కానీ మంచిదేను నిమ్మకాయలు ఇలా కట్టుకుంటే. అందుకని నేను 3 నిమ్మకాయలు తీసుకొని 3 నిమ్మకాయలతో కడుతున్నాను అన్నమాట. చూడండి, నిమ్మకాయలు కట్టుకుంటే మంచిది, అందుకని 3 నిమ్మకాయలు తీసుకొని కుడుతున్నాను. ఇట్లా కానీ పసుపు గంధము అవి పెట్టి గంధం అయితే చిలకరిస్తున్నాను. చూడండి, 3 నిమ్మకాయలు అయితే సిద్ధం అయిపోయినాయి. ఇప్పుడు బండికి కట్టుదాం. బండికి అయితే కట్టేస్తున్నాము. నిమ్మకాయలు చాలా మంచిది ఇట్లా కట్టుకుంటే, అందుకని కడుతున్నాను 3 నిమ్మకాయలతో. మంచిదని కడుతున్నాను నిమ్మకాయలతో. దిష్టికి కానీ మంచిదేను. నిమ్మకాయలు, పసుపు, గంధం బొట్టు, కుంకుమ పెట్టాను అన్నమాట బండికి కానీ. చూడండి, ఇప్పుడు బండికి అయితే కట్టేస్తాను. తర్వాత వచ్చి పువ్వులు కానీ పెట్టుకున్నాం ట్యాంకీ మీద. కత్తెల మీద కూడా చల్లాను. తర్వాత వచ్చి బొరుగులు కూడా చల్లేద్దాం. ట్యాంకీ మీద కానీ మనం కత్తులు కానీ శుద్ధంగా కడిగి పసుపు గంధం అవి పెట్టుకున్నాం కదా, ఇట్ల మీద కూడా చల్లేస్తుందా. చూడండి, కడ్డీలు కూడా 3 సార్లు అలా తిప్పి ట్యాంకీకి కానీ కత్తులకి అన్నిటికి కడ్డీ వాసనలా హారతి ఇచ్చేసి నిమ్మకాయలకే గుచ్చాను అన్నమాట. చూడండి, నిమ్మకాయలకి మా పాప అయితే వచ్చింది. నిమ్మకాయలు అయితే అన్నీ కట్టేసాం కదా. తర్వాత తమలపాకు మీద కర్పూరం అవి పెట్టాను. నిమ్మకాయలు కానీ పెట్టాను చక్రాల కింద. చూడండి, అన్ని
పెట్టాం కదా. తర్వాత కర్పూరం అయితే వెలిగిద్దాం. కర్పూరం అయితే వెలిగించి టెంకాయ అయితే హారతి ఇచ్చి టెంకాయ అయితే కొడదాం. చూడండి టెంకాయ కానీ చాలా ఖచ్చితంగా పగిలింది. చూడండి కొంచెం ఎండి టెంకాయ, అందుకని చూడండి టెంకాయ కూడా కొట్టేస్తాం. అక్కడే పెట్టేయమన్నాడు మా ఆయన, అందుకని అక్కడే పెట్టాను. అంతేనండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మేమైతే మా బండి పూజ ఇలా చేసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.